శ్రీ మాత్రే నమః. ఇంకా కొద్ది గంటలే మిగిలాయి. కర్కాటక రాశి వారి జీవితంలో నమ్మలేని పెను మార్పులు. సెప్టెంబర్ నెల 25, 26 తేదీల్లో అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలి సమయంలో మారబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది కనిపిస్తోంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు మేలు జరుగుతుంది. కర్కాటక రాశి వారు అనగా పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఈ కర్కాటక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా మేలు జరుగుతుంది. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు కూడా తెలుసుకుందాం. మీ రంగాల్లో శుభ ఫలితాలు అయితే ఉంటాయి. ధర్మసిద్ధి ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. శాశ్వతమైన నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. శ్రీ విష్ణు సందర్శనం శుభప్రదం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో మేలు, వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు లభిస్తాయి. ఖర్చులలో జాగ్రత్త అవసరం. ఇతరులపైన ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగాలి. మీకు ఈ వారం మధ్యలో శుభ ఫలితాలు అయితే కనిపిస్తాయి. నవగ్రహ స్మరణ మీకు శుభప్రదమైన ఫలితం అయితే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ కర్కాటక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం మీరు కోరుకున్నదల్లా కూడా జరగడానికి సిద్ధంగా ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సెప్టెంబర్ నెల పూర్తి అయ్యేలోపు ఈ కర్కాటక రాశి వారి జీవితం అయితే మునుపెన్నడూ కూడా చూడలేనిటువంటి రీతిలో ఈ సమయంలో మారబోతోంది. చక్కటి అనుకూలత అనేది మీకు అధికంగా కనిపిస్తుంది. మీరు కోరిన జీవితం మీకు ఈ సమయంలో లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే వీరికి ఖర్చులు అనేవి కుటుంబ ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని నెలల పాటుగా శుభ ఫలితాలు అయితే అనుభవించవచ్చు. వీరి ఆదాయం అయితే ఈ సమయంలో పెరుగుతుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు. ఆరోగ్యపరంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం అయితే కనిపిస్తోంది. ఖర్చులు చూసుకున్నట్లయితే ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో కూడా మీరు పూర్తిగా పాల్గొంటారు అని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి ఈ కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడైతే మనం తెలుసుకున్నాం కదా. ఇక ఈ కర్కాటక రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. ఈ కర్కాటక రాశి వారికి శని గురు ప్రభావంతో ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి గ్రహాల ప్రభావంతో ఈ రాశి వారికి శుభ ఫలితాలు అయితే ఉంటాయి. గురుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీరు శత్రువులపైన విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ కుటుంబంలో చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు. శనిదేవుని అనుగ్రహంతో మానసికంగా ఆందోళన అనేది తగ్గుతుంది. మరొక వైపు రాహు ప్రభావంతో ఈ కాలంలో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండవచ్చు. అయితే కేతువు సంచారంతో ఆర్థిక పరంగా మంచి లాభాలు కూడా ఉంటాయి. ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లోనూ ఆర్థికపరమైన విషయాల్లో కూడా చక్కటి మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయండి. మీరు అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు. మీ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. మీ సంపద పెరగడంతో మీ యొక్క ఆర్థిక స్థితి కూడా బలపడుతుంది. గురుడి ప్రభావంతో ఈ రాశి వారికి మంచి లాభాలు అయితే ఉంటాయండి. అయితే పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. తెలుగు నూతన సంవత్సరం కర్కాటక రాశి వారి అన్ని రంగాల్లో కూడా శుభ ఫలితాలు అయితే ఉంటాయి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు విజయం సాధిస్తారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారి కల కూడా నెరవేరుతుంది. మీ కుటుంబంలో శాంతి సామరస్యం ఉంటాయి. మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. మీ కుటుంబంతో వ్యవహార యాత్రలు కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. విద్యాపరంగా ఈ రాశి వారికి కొంతవరకు బాగానే ఉంటుంది. ముఖ్యంగా కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు తాము చేసేటటువంటి ప్రయత్నాల్లో మంచి విజయం సాధిస్తారు. కష్టపడే లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నం చేస్తారు.
ఈ రాశి వారికి విద్యార్థులకు అద్భుతమైనటువంటి సమయం కనిపిస్తోంది. సివిల్ సర్వీసెస్, ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులు ఈ కాలంలో కొంత మంచి విజయాన్ని అయితే సాధించవచ్చు. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలో మీకు సీటు రావచ్చు. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా వీరికైతే ఈ సమయం బాగుంటుందండి. ఈ ఏడాది శని సాడేసతి నుండి ఈ రాశి వారికి ఉపశమనం లభిస్తుంది. అయితే ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కష్టానికి తగిన ఫలితాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు నవంబర్, డిసెంబర్ వరకు మీ కెరియర్ను చాలా ముఖ్యమైనటువంటి కాలంగా చెప్పాలి. మీ కుటుంబంలో మీరు ఉద్యోగం లేదా వ్యాపారం గురించి శుభవార్తలు వినవచ్చు. అంతేకాదు ఉద్యోగులకు పదోన్నతి, జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు మంచి లాభాలను అయితే ఆర్జించవచ్చు. ఈ కాలంలో ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోవద్దండి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితం అయితే కనిపిస్తుంది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో వీరు ఒత్తిడికి కూడా గురి అయ్యే అవకాశాలు ఉంటాయి. మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సరైన ఆహారం తీసుకోవాలి. గురుడు 12వ స్థానంలోనూ, రాహు 8వ స్థానంలోనూ ఉన్నప్పుడు కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా కొంత ప్రతికూలత అనేది ఉంటుంది. ఈ కాలంలో ఈ రాశి వారికి అంతా కూడా మేలు జరుగుతుంది. ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు: ఈ రాశి వారు దుర్గా చాలీసా పారాయణం చేస్తే మేలు. ఇలా ఏడాది పొడవునా చేయడం వలన చాలా మంచి ప్రయోజనం అయితే వస్తుంది. ఏదైనా సరే ఆలయంలో అరటిపండు, శనగపిండి, స్వీట్లు, పసుపు రంగు వస్తువులను దానం చేస్తే కూడా వీరికి మంచి జరుగుతుంది. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక కర్కాటక రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. కర్కాటక రాశి చక్రంలో 4వ రాశి. ఈ రాశి వారికి ఆలోచనలు చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు. టకటక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు అనేవి చకచక వీరికి మారిపోతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను వీరు జడ్లం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు. వీరికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా వీరిలో ఉంటుంది. వీరికి తరచి ఆలోచించే గుణం అయితే ఉంటుంది. అందువల్ల వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది. ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు తగ్గుతాయి. ఈ రాశి వారు అందరూ గౌరవింపబడే వారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు. సాధు జీవితాన్ని గడుపుతారు. దానంతరతే వీరి వద్దకు చేరుతుంది. అంతే కాదు, భవిష్యత్తు చెప్పగలిగే శక్తి అయితే వీరు కలిగి ఉంటారు. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలం విషాదము, నిరాశ, దిగులు కూడా కలుగుతుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.